టుడే క్లాస్లో పేస్టల్ కలర్స్ ఎట్లా మిక్స్ చేసి కలర్ వేయాలని చూపిస్తాను. ఎస్టర్డే క్లాస్లో కలర్ వీల్ చూపించాను కదా, ఎట్లా కలర్ వేయాలో అని చెప్పేసి. ఈరోజు క్లాసెస్లో పేస్టల్ కలర్ గురించి చెప్తాను. సో ఈ కలర్ వీల్ ఉంది కదా, ఈ కలర్ వీల్ యూజ్ చేసుకుంటూ మనము డ్రెస్సెస్ ఎట్లా కలర్ కాంబినేషన్ సెలెక్ట్ చేసుకోవాలనేది మీరు చూసుకోవచ్చు. ఇప్పుడు ఆరెంజ్ ఉంటే ఆరెంజ్ అండ్ బ్లూ, ఇలా ఆపోజిట్ కలర్స్ ఇంకా సెలెక్ట్ చేసి మీరు డ్రెస్సెస్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు, కలర్ కాంబినేషన్ క్రియేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఎల్లో అండ్ వైలెట్, బ్లూ అండ్ ఆరెంజ్, రెడ్ అండ్ గ్రీన్, అట్లా ఆపోజిట్ కలర్స్ అనేది వస్తుంది మీకు. కాంబినేషన్ అనేది చూసుకుంటూ ఇలస్ట్రేషన్స్కి కలర్ వేసేటప్పుడు నీట్గా చూసుకుంటూ కలర్ కాంబినేషన్ చేసుకోవచ్చు. ఈరోజు పేస్టల్ కలర్స్ నేను ఎట్లా మిక్స్ చేయాలో అనేది చూపిస్తాను. ఫస్ట్ 6 బాక్స్ వేసేసుకోండి, లైన్స్ వేసేసుకోండి. లైన్స్ వేసుకొని బాక్సెస్ నీట్గా గ్యాప్ కోసం అనేది ఒక లైన్ వేసేసుకోండి. ఇక్కడ కూడా అన్నిటికీ గ్యాప్ ఇచ్చేయండి స్ట్రైట్గా. ఇక్కడ నేను స్ట్రైట్గా గ్యాప్ ఏమి ఇవ్వట్లేదు, మీరు పెద్ద బుక్ కాబట్టి గ్యాప్స్ ఇచ్చి చేసేసుకోండి. నా చిన్నది బుక్, సో దానికోసమని గ్యాప్ ఇవ్వట్లేదు, జస్ట్ బాక్స్లో కలర్ వేయడానికి మాత్రమే చూపిస్తాను. ఇట్లా లైన్ వేసేసుకోండి. లైన్ వేసుకున్న తర్వాత పైన హెడ్డింగ్ పేస్టల్ కలర్స్ అని రాసేసుకోండి. తర్వాత ప్రైమరీ కలర్స్ ఉంది కదా, రెడ్, బ్లూ అండ్ ఎల్లో, అది ప్రైమరీ కలర్స్ ఫస్ట్ వేయండి 3 బాక్స్లో. తర్వాత సెకండరీ కలర్స్ నేను మిక్సింగ్ చేయడానికి చూపించాను కదా, అంటే వైలెట్, గ్రీన్ అండ్ ఆరెంజ్ 3 కలర్స్. సో అది ఇంకొక 3 బ్లాక్స్లో కింద వేసేసుకోండి. ఇక్కడ 3rd బాక్స్లో నేను ఎల్లో వేసేసుకుంటున్నా, లెమన్ ఎల్లో వేసేసుకోండి. ఓకే, లెమన్ ఎల్లో వేసుకున్న తర్వాత ఫస్ట్ బాక్స్లో క్రిమ్సన్ రెడ్ కలర్ వేసుకుంటున్నా. ప్రైమరీ కలర్స్ 3 కలర్సే వస్తుంది కదా, రెడ్, బ్లూ అండ్ ఎల్లో. సో అది వేసేసుకోండి. తర్వాత బ్రష్ వాష్ చేసుకొని కోబల్ట్ బ్లూ కలర్ ఉంది కదా, ఆ బ్లూ కలర్ని సెకండ్ బాక్స్లో వేసేసుకోండి. రెడ్, బ్లూ అండ్ ఎల్లో ప్రైమరీ కలర్స్ ఫస్ట్ వేసేసుకోండి. ఎందుకంటే బ్రష్లో కలర్ అయితే ఎల్లో మిక్స్ అయిపోతుందని ఫస్ట్ లైట్ కలర్ వేసాను, సో అందుకోసమని. ఇదిగా 2-3 బ్రషెస్ ఉంది అంటే ఒక్కొక్క బ్రష్లో ఒక్కొక్క కలర్ వేసుకొని పెట్టేసుకోండి. ఓకే, ఇప్పుడు సెకండరీ కలర్స్లో ఇప్పుడు ఎల్లోలో రెడ్ మిక్స్ చేస్తే మీకు ఆరెంజ్ వస్తుంది. ఎల్లో కలర్ ఎక్కువ తీసుకోవాలి, దాంట్లో కొంచెం పించ్ ఆఫ్ రెడ్ మిక్స్ చేస్తే ఆరెంజ్ కలర్ వస్తుంది. అది ఒక బాక్స్లో వేయండి. దాని తర్వాత ఎల్లోలో కొంచెం బ్లూ కలర్, కోబల్ట్ బ్లూ కలర్ మీరు మిక్స్ చేస్తే మీకు గ్రీన్ కలర్ వస్తుంది. అది సెకండ్ బాక్స్లో వేసేసుకోండి. ఫస్ట్ బాక్స్లో రెడ్లో మీరు బ్లూ మిక్స్ చేసుకుంటే మీకు వైలెట్ కలర్ అనేది వస్తుంది. ఓకే, కొంచెం బ్లూ కలర్ ఫస్ట్ కొంచెం మిక్స్ చేసి చూడండి. దాని తర్వాత సెకండ్ టైం మళ్ళీ కొంచెం బ్లూ మిక్స్ చేస్తే మీకు వైలెట్ కలర్ అనేది, కరెక్ట్ కలర్ అనేది వచ్చేస్తుంది. అది ఫస్ట్ బాక్స్లో వేసేసుకోండి. ఓకే, ఇట్లా వేసుకున్న తర్వాత సెకండ్ బాక్స్లో గ్రీన్ కలర్, ఎల్లోలో కొంచెం బ్లూ మిక్స్ చేస్తే మీకు గ్రీన్ కలర్ వస్తుంది. మిక్స్ చేసే వేసుకోవాలి. ఓకే, ఉన్న కలర్ని వేయద్దు, మిక్స్ చేసుకున్నాక వచ్చే కలర్సే ఈ బాక్స్లో వేసేసుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ ఎల్లోలో కొంచెం రెడ్ మిక్స్ చేస్తే మీకు ఆరెంజ్ కలర్ అనేది వస్తుంది. ఆ ఆరెంజ్ కలర్ని లాస్ట్ బాక్స్లో వేసేసుకోండి. ఇట్లా వేసేసుకోండి. ఓకే, ఇది అయిపోయినాక ఇది ప్రైమరీ కలర్స్ రెడ్, బ్లూ అండ్ ఎల్లో. ఓకే, సెకండరీ కలర్లో వైలెట్, గ్రీన్ అండ్ ఆరెంజ్. ప్రైమరీ కలర్లో 2 కలర్ మిక్స్ చేస్తే మీకు సెకండరీ కలర్స్ అనేది వస్తుంది. ఇప్పుడు వైట్ కలర్, అన్ని బాక్సెస్లో వైట్ కలర్ వేసేసుకోండి. వైట్ కలర్ ఎందుకు మిక్స్ చేస్తారంటే పేస్టల్ కలర్ మీకు దొరకాలనుకుంటే మీకు ఈ ప్రైమరీ అండ్ సెకండరీ కలర్స్ ఉంది కదా, అవి ఇప్పుడు రెడ్ ఉంది, ఇప్పుడు వైట్లో కొంచెం పించ్ ఆఫ్ రెడ్ మిక్స్ చేసుకుంటే మీకు పింక్ వస్తుంది. అలాగే వైట్లో పించ్ ఆఫ్ బ్లూ మిక్స్ చేస్తే మీకు లైట్ బ్లూ వస్తుంది. అలాగే ఎల్లోలో లైట్ ఎల్లో మిక్స్ చేసుకుంటే మీకు లైట్ ఎల్లో వస్తుంది. అట్లనే వైట్లో పించ్ ఆఫ్ వైలెట్ మిక్స్ చేసుకుంటే మీకు లావెండర్ కలర్ అట్లా వస్తుంది మీకు. తర్వాత వైట్లో గ్రీన్ మిక్స్ చేస్తే పీచ్ గ్రీన్ వస్తుంది. అలాగే వైట్లో ఆరెంజ్ మిక్స్ చేస్తే మీకు పీచ్ కలర్ వస్తుంది.
అంటే స్కిన్ కలర్స్ స్కిన్ టోన్కి అట్లా యూజ్ చేసేటట్టు మీకు కలర్స్ అనేది వచ్చేస్తుంది. సో దానికోసమని ఇప్పుడు నేను ఫుల్గా వైట్ కలర్ పెట్టేస్తున్నా. వైట్లో బ్లూ మిక్స్ చేస్తే మీకు పేస్టల్ కలర్స్ అనేది క్రియేట్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ వైట్ కలర్ కొంచెం ఎక్కువ వేసుకుంటున్నా. గిన్నెలో కొంచెం సపరేట్ తీసుకోండి. దాంట్లో కొంచెం రెడ్ మిక్స్ చేసి మంచిగా బ్లెండ్ చేసుకుంటే మీకు పీచ్ పింక్ కలర్ అనేది వస్తుంది. నీట్గా కొంచెం బ్లెండ్ చేసుకోండి. పింక్ కలర్ వచ్చిందని కనిపిస్తే అప్లై చేసేసుకోండి. ఇప్పుడు కొంచెం లైట్ ఉంది కదా, ఇంకా కొంచెం రెడ్ కూడా మిక్స్ చేసుకొని బ్లెండ్ చేసుకుంటే మీకు పింక్ కలర్ అనేది వస్తుంది. ఇలా మంచిగా బ్లెండ్ చేసుకొని మిక్స్ చేసుకొని ఫస్ట్ బాక్స్లో అప్లై చేసేసుకోండి. ఇలా నీట్గా అప్లై చేసేసుకోండి. సెకండ్ మళ్ళీ బ్రష్ నీట్గా వాష్ చేసుకున్నాక మళ్ళీ కొంచెం వైట్ కలర్ సపరేట్గా తీసి కొంచెం బ్లూ కలర్లో మిక్స్ చేసుకోవాలి. వైట్ని స్కై బ్లూలో వైట్ వేసుకోండి, స్కై బ్లూ కొంచెం బ్లూ కొంచెం వేసుకోండి. మంచిగా మిక్స్ చేసేసుకోండి. మిక్స్ చేసుకుంటే ఇట్లా మీకు లైట్ బ్లూ కలర్ అనేది వస్తుంది. మరీ డార్క్ అవ్వద్దు, లైట్ బ్లూ వస్తుంది. అది ఇక్కడ అప్లై చేసేసుకోండి. ఓకే, ఇది అయిపోయినాక మళ్ళీ బ్రష్ నీట్గా వాష్ చేసుకొని కొంచెం వైట్ సపరేట్ తీసి పెట్టుకోండి. దాంట్లో కొంచెం ఎల్లో కలర్ మిక్స్ చేసుకోండి. ఎల్లో కలర్ కొంచెం మిక్స్ చేసుకుంటే లైట్ ఎల్లో కలర్ వస్తుంది. అది థర్డ్ బాక్స్లో అప్లై చేసేసుకోండి. మంచిగా బ్లెండ్ చేసుకుంటే లైట్ ఎల్లో వస్తుంది. అది ఈ బాక్స్లో మిక్స్ చేసుకొని అప్లై చేసేసుకోండి. ఇట్లా నెక్స్ట్ ఫోర్త్ బాక్స్లో వైట్ కొంచెం బ్రష్ వాష్ చేసుకోండి. కొంచెం వైట్ సపరేట్ తీసుకొని వైలెట్ కలర్ మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా, దాంట్లో కొంచెం వైలెట్ కలర్ తీసుకొని దాంట్లో మిక్స్ చేసేసుకోండి. అప్పుడు మీకు లైట్ లావెండర్ కలర్ లాగా వచ్చేస్తుంది. కెమెరాలో కనపడట్లేదు, లైట్ లావెండర్ కలర్ వస్తుంది. అది ఇక్కడ అప్లై చేసుకోండి. అంటే లైట్ పర్పుల్, లైట్ వైలెట్. నెక్స్ట్ బ్రష్ వాష్ చేసుకొని మళ్ళీ కొంచెం వైట్ సపరేట్ తీసి దాంట్లో గ్రీన్ మిక్స్ చేసుకోండి. ఇలా కొంచెం గ్రీన్ మిక్స్ చేసుకోండి. పీచ్ గ్రీన్ టైప్ వస్తుంది కదా, ఇలా పీచ్ గ్రీన్ లాగా వస్తుంది. అది తీసి ఈ బాక్స్లో వేసేసుకోండి. ఇట్లా ఇప్పుడు వైట్ కలర్ సపరేట్ తీసి ఆరెంజ్ కలర్ మిక్స్ చేస్తే మీకు ఆరెంజ్ కలర్ బాక్స్లో అప్లై చేసేసుకోండి. ఇలా ఆరెంజ్ కలర్ వైట్ కలర్లో మిక్స్ చేస్తే మీకు పీచ్ కలర్ లాంటిది వస్తుంది. అది ఈ బాక్స్లో ఫైనల్ బాక్స్ లాస్ట్ బాక్స్లో అప్లై చేసేసుకోండి. ఇప్పుడు అన్ని ప్రైమరీ అండ్ సెకండరీ కలర్స్ రెండు మిక్స్ చేసి రెండిటి కలర్ది పేస్టల్ కలర్స్ మీకు ఇక్కడ ఈ క్లాస్లో చూపించాను. మీరు ఈ కలర్స్ యూజ్ చేసుకుంటూ
మీరు ఇలస్ట్రేషన్స్, డ్రెస్ కాంబినేషన్స్ మీరు చేసుకోవచ్చు. ఓకే, పింక్, బ్లూ, ఎల్లో, వైలెట్, గ్రీన్ అండ్ ఆరెంజ్ అన్నీ లైట్ కలర్స్ వస్తుంది మీకు.